ఒక సరదా సన్నివేశం. ఏంటా సరదా సన్నివేశం అంటే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరికి తోడు మరో 17 మంది ఎమ్మెల్సీలు, అంటే 18 మంది ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నెల్లూరు నడి రోడ్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు, వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి. నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? నారాయణ సారు వేధింపులు, వెంటాడటం, కక్షాదింపులు ఇవి వారికి తెలియదు. వారికి తెలిసింది అభివృద్ధి చేసి, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి, 10 మందికి మేళ్లు చేసి, తన చేతల ద్వారా ప్రత్యర్థి పార్టీలకి సమాధానం చెప్పడం తప్ప మరొకటి నారాయణ సార్కి తెలియదు. ఒక్క నారాయణ సారే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులకు పాల్పడదు. కానీ మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, గతంలో అనేక అక్రమాలు మేము చేసాం, వాడి జోలికి రాకూడదు అనుకుంటే ఎలా సాధ్యం? చట్టం పని చట్టం చేసుకోబోతుంది. అలా కాకుండా మీ ఇష్టారీతిగా, మరీ ముఖ్యంగా ప్రధానంగా నెల్లూరు విషయం మాట్లాడుకుందాం. ఏది ఈ నెల్లూరు సరదా సన్నివేశం. నెల్లూరు జిల్లా ప్రజలకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర వైసీపీ ఇన్ఛార్జి, మరో 17 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా ప్రజలకి అందించినటువంటి ఒక కామెడీ దృశ్యం, అంతకుమించి మరొకట్లేదు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? ఎవరో ఈ విధంగా మాట్లాడరే, నారాయణ సార్ని వెంటాడేది ఏంది? వాస్తవానికి జరిగింది ఏమిటి? రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఉంటాయి. ఆ విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పుడు కొన్ని రొటీన్ తనిఖీలై, అది ఎప్పుడూ జరిగేదే. మరి నెల్లూరులో మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, సంస్థల మీద రొటీన్ తనిఖీలు చేశారు. దానిలో ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. మరి ఇక్కడే కాదు, భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వయంగా నారాయణ సార్ విద్యా సంస్థల మీదే తనిఖీలు చేశారు. అంటే నారాయణ సార్ విద్యా సంస్థల మీద తనిఖీలు తెచ్చుకున్నట్ట. ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రొటీన్ తనిఖీలు. మీరు తప్పు చేయకుంటే ఉనికి పడాల్సిన అవసరం లేదు, తప్పు చేసి ఉంటే సరి చేసుకోవచ్చు. ఏమైనా వచ్చి అంతకంటే ఏమైనా ఇష్టారాజ్యంగా వారు ఏదైనా ప్రవర్తించారా? లేదు కదా. అనేక విద్యా సంస్థలు, మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాబట్టి, వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి, దీన్ని కూడా రాజకీయంగా ఎలా అనుకూలంగా మార్చుకోవాలా? ఎందుకనంటే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపుగా పోటీ చేస్తారని చెప్పి అందరి అభిప్రాయం. అయితే అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇష్టం. సహజ సిద్ధంగా పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తారని అందరి అభిప్రాయం. మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఎలా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలా అని ఆలోచన చేయండి, తప్పులేదు. కానీ దానికి ఇలాంటి ఆరోపణలు సరికాదు. మీకు టికెట్ మీద అభద్రతాభావం ఉందేమో నాకైతే తెలియదు. నాకు తెలిసైతే నాకేం లేదు అభద్రతాభావం. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టికెట్ మీద నాకు అభద్రతాభావం లేదు. నీకేనా అభద్రతాభావం ఏమైనా ఉందా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఏమన్నా, గ్రూప్ రాజకీయాలు ఏమన్నా దీనికి ఆజ్యం పోసాయా? నాకైతే తెలియదు. కానీ దాన్ని తీసుకొని వచ్చి నారాయణ సార్ మీద అదేదో చెప్పేవాడి మీదన్నా చెప్తే వింటారు, కానీ నారాయణ సార్ మీద చెప్తే ఎవరైనా వింటారండి? అంతేకాదు, ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. 2019-24 మధ్యలో నేను
3.5 సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఒక 16 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వేధించి దూరంగా జరిగి వచ్చినండి. నేను ఆ 3.5 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది విద్యార్థుల సమస్యల్ని నారాయణ సార్ విద్యా సంస్థల్లో నా దృష్టికి తీసుకొని వచ్చారు. నారాయణ సారే కాదు, మరికొన్ని విద్యా సంస్థలు కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. మీకు తెలుసు, ఎవరైనా సమస్య చెప్తే నేను విధంగా స్పందిస్తున్న విషయం. నేను నేరుగా అధికారులను తీసుకెళ్ళి ఆ సంస్థల వద్దకే వెళ్ళి హుందాగానే గౌరవంగానే ఆ విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన మాట్లాడా. అధికారులు కూడా చెప్పా, అధికారులు కూడా వచ్చారు, మొత్తం అంతా కూడా పరిశీలించారు. ఏదైనా ఉంటే సరి చేసుకున్నారు, లేని వాటికి లేదని చెప్పారు. మొత్తం మీద ఆ విద్యార్థుల సమస్యలు పరిష్కారమని తల్లిదండ్రులు భరోసా ఇచ్చారు. ఒక్క నారాయణ సార్ విద్యా సంస్థలే కాదు, అనేక విద్యా సంస్థలు మీకు తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. హాల్ టికెట్ల సమస్య వస్తే, విద్యార్థులు హాల్ టికెట్ల సమస్య వస్తే ఒక్క నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని కళాశాలల్లో స్కూళ్ళల్లో స్పందించి ఏ విధంగా పనిచేస్తే మీకు తెలుసు. కొన్ని దగ్గర నేనే స్వయంగా వెళ్ళా. కొన్ని సెంటర్లో హాల్ టికెట్ లేవంటే, ఇవ్వటం లేదంటే లేట్ అవుతుందని చెప్పని నేనే వెళ్ళి హాల్ టికెట్ ఇప్పించాం. నారాయణ సార్ విద్యా సంస్థలే కాదు, పేషెంట్ల కోసం ఆ రోజు నారాయణ సార్ హాస్పిటల్కి వెళ్ళాం, మాట్లాడున్నాం. మరి ఆ రోజు నేను వెళ్ళిన రోజు నారాయణ సారు ఆ సమస్యలు ఏమిటి, విద్యార్థుల సమస్యలు అంటే నారాయణ సార్ కింద పనిచేసే ఉద్యోగస్తులు. నారాయణ సార్ సమాచారం ఇస్తే ఆ సమస్యలు ఏమిటో తెలుసుకోమని చెప్పారు, దాన్ని పరిష్కారం చేశారు. అధికారులు కూడా ఏదైనా ఉంటే సరి చేస్తామని చెప్పారు, సరి చేసుకోమని చెప్పారు. అంతేగా నారాయణ సార్ ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయాను కాబట్టి, నేను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిని కాబట్టి నన్ను కక్ష సాధిస్తున్నారని చెప్పని రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఇలాంటి రాజకీయాలు చేయాలి. అంతేకాదు హుందాగా ప్రవర్తించారు, హుందాగా వ్యవహరించారు. మరి నారాయణ సార్ ఆ రోజు ఇదే ఆందోళన చేయాలంటే ఒకరోజు కాదు, రోజు కూడా చేస్తుండేవాళ్ళు కదా. కానీ నారాయణ సార్ చేయలేదా? దాన్ని రాజకీయంగా చూడలేదా నారాయణ సార్? రొటీన్ చెకప్లు జరుగుతూ ఉంటాయి, ఏదో లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం అయితే, రాద్ధాంతాన్ని ఏదో పండిద్దాం అనుకున్నారు పాపం. కానీ రాద్ధాంతం పండల నెల్లూరు జిల్లా ప్రజలకి ఒకరోజు మాత్రం కామెడీ అయింది. వాళ్ళు ఇంకేదైనా మాట్లాడిన పండుండేదేమో కానీ నారాయణ సార్ వేధించాడు, నారాయణ సార్ కక్ష కట్టాడు, నారాయణ సార్ వెంటాడుతున్నాడు, నారాయణ సారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఈ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నారాయణ సార్ క్షేమకైనా అపకారం చేసేవాడు ఎప్పుడైనా అందరూ తెలిసే విషయం, దాంట్లో 2 ఆలోచన కూడా లేదు.